ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈ ఉదయాన గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 111వ కీర్తన 2వ వచనం. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ యొక్క కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట దేవుని యొక్క క్రియలను గూర్చి, దేవుని యొక్క పనులను గూర్చి వర్ణిస్తూ ఉంటున్నాడు. యెహోవా క్రియలు గొప్పవి. ఈ సమయంలో, ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీలో ఎంతమంది చెప్పగలుగుతారు దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క క్రియలు గొప్పవి అని? నిజంగా కదా. నిజంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క క్రియలు చాలా గొప్పవి. ఆయన ఎటువంటి క్రియలు చేశాడు, ఎటువంటి కార్యములు చేశాడు అంటే గొప్ప గొప్ప కార్యములను చేశాడు. ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేసి ఉంటున్నాడు. అవునా అండి? ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేశాడు. ఆకాశం నుంచి మన్నాను కుమ్మరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇటువంటి రకరకాలైనటువంటి కార్యములను పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. ఈ సృష్టిని అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత అద్భుతంగా దేవుని యొక్క క్రియ జరిగింది, ఎంత ఆశ్చర్యకరంగా ఈ సృష్టిని చూస్తున్నప్పుడు చాలా వింతగా, చాలా రమ్యంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన యొక్క క్రియలు చాలా గొప్పది. నీ పట్ల, నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఇవి మనసులకు అసాధ్యములు, మనుషులు చేయలేరు అన్నవి కూడా నా దేవుడు నీ జీవితంలో చేసి చూపిస్తాడు. ఉదయకాల సమయంలో నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తుంటున్నావో, ఎటువంటి కార్యములు నీ జీవితంలో జరగాలి అని తలంచుతూ ఉంటున్నావో, వాటన్నిటిని కూడా నిజంగా దేవుడు నీ జీవితంలో గొప్ప క్రియలు ఆయన చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ జీవితంలో చేసేటువంటి కార్యముల కొరకు ఎదురు చూడు, వేచి చూడు. ఆయన నీ జీవితంలో తన యొక్క కార్యాన్ని సఫలం చేయను గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి, మీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యములను దయచేయండి తండ్రి. వారికి మంచి తండ్రి వేసే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పనులలో కూడా తండ్రి మీ యొక్క తోడు కాపుదల ఉంచి, మీ యొక్క గొప్ప సంగతులు, మీ యొక్క గొప్ప కార్యములు మీ బిడ్డలందరి జీవితాల్లో మీరు జరిగిస్తున్నామని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you all. Have a nice day.